నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మరొకసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యాన్స్ రచ్చ తారాస్థాయికి చేరిందా అంటే జరుగుతున్న వార్ చూస్తే అలానే ఉంది. 72వ నేషనల్ ఫిలింఫేర్ అవార్డ్స్కి సంబంధించి ఆల్మోస్ట్ అయితే వీక్లో అనౌన్స్మెంట్ అవ్వాలి. బట్ ఈ నెలాఖరి వరకు వాయిదా వేసినట్టుగా ప్రకటన రావడము, దాంట్లో మలయాళంకి సంబంధించి 2 యాక్టర్స్, తెలుగుకు సంబంధించి ఒకరు, తమిళకి సంబంధించి ఒకరు, అంటే మమ్ముటి గారు మన ది గోడ్ సినిమాకు సంబంధించి పృథ్వీరాజ్ సుకుమారన్, నెక్స్ట్ మహారాజా సినిమాకు సంబంధించి విజయ్ సేతుపతి, పుష్ప 2కి సంబంధించి అల్లు అర్జున్ పేర్లు తెర మీదకున్నాయి. 2004 సినిమాలకు సంబంధించి బ్రహ్మయుగంలో మమ్ముటి యాక్టింగ్కి సంబంధించి ఖచ్చితంగా అవార్డు వస్తుంది అంటూ వినిపిస్తున్న పుష్ప 2 అల్లు అర్జున్ అదే రేంజ్ పర్ఫార్మెన్స్ కాబట్టి సార్ అల్లు అర్జున్ గారు కూడా ధీటుగా ఫైట్ ఇస్తారు అనేసి అల్లు అర్జున్కే రావాలి అని బన్నీ ఫ్యాన్స్ ఓవైపు రచ చేస్తూ ఉంటే, ఎలా మళ్ళీ ఇచ్చిన యాక్టర్కే ఇస్తారు అంటూ ఫ్యాన్ వార్, ప్రభాస్ ఫ్యాన్స్ నెక్స్ట్ మెగా ఫ్యాన్స్ రచ్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే కల్కిలో ప్రభాస్కి సంబంధించి ఎందుకు పరిగణలోనికి తీసుకోలేదు అన్న ఈ అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. అంటే మామూలుగా నేషనల్ అవార్డ్స్కి సంబంధించి మన తెలుగు ఇండస్ట్రీకి ఏ రేంజ్ అన్యాయం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు అనేక సందర్భాల్లో మనకు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అవార్డు రావడం గర్వకారణం, సెకండ్ టైం కూడా మళ్ళా రావడం అనేది ఇంకా గర్వకారణం. మరి ఎందుకు ఈ ఫ్యాన్ వార్ స్టార్ట్ అయింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య. ఆల్మోస్ట్ ఆల్ ఈ అవార్డ్స్కి సంబంధించి అయితే మీరు ఎప్పుడు మీ ఆవేదనని, అలాగే మీ ఆక్రోశాన్ని, ఎందుకు మనం కనిపించాం వీళ్ళకు, మన సినిమాలు వాళ్ళకు లెక్కకు రాదా అనేది ఆ జ్యూరీ మెంబర్స్ చేసే పొరపాట్లకు సంబంధించి చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు 72వ నేషనల్ ఫిలింఫేర్ అవార్డ్స్ రాబోతున్నాయి. నెక్స్ట్ మన తెలుగువాడు రేస్లో ఉన్నాడు. ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది. ఏంటి ఇక్కడ ఆలు లేదు, సూలు లేదు, బిడ్డ పేరు సోమలింగం అని వాళ్ళు అసలు ఎవరిని పరిగణలోకి తీసుకుంటారు, ఎవరిని పరిగణలోకి తీసుకోలేరు అన్న విషయాన్ని పక్కన పెడితే, వీళ్ళు ఇప్పుడు ఇక్కడ అభిమానులు చేస్తున్నటువంటి హడావిడి ఏదైతే ఉందో, అట్లాగే ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటున్న వైనం ఏదైతే ఉందో చాలా బాధాకరంగా ఉంది. గతంలో తెలుగు సినిమా నటులు అన్నటువంటి వాళ్ళని ఏమాత్రం అసలు ప్రామాణికంగానూ వాళ్ళ నటనని ప్రాధాన్యత క్రమంలోనూ తీసుకోనటువంటి పరిస్థితులలో చాలా దుస్థితిలో తెలుగు సినిమా కళాకారుల్ని వాళ్ళు చూసినటువంటి మనకి గతంలో చాలా సంఘటనలు ఉన్నాయి. ఎందుకంటే ఏడిది నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ఇండియన్ పనోరమాకి 3 సార్లు చైర్పర్సన్గా వ్యవహరించినటువంటి పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిది నాగేశ్వరరావు గారు లాంటి సుప్రసిద్ధ నిర్మాత మనతో చెప్పింది ఏంటంటే, కొంతమంది జ్యూరీ మెంబర్స్ వాళ్ళు సినిమాలు చూడటానికి బద్దకించడం తెలుగు సినిమా అనేటప్పటికీ, అట్లాగే కొంతమంది నిద్రపోవడం, కొంతమంది అసలు మార్కులు వెయ్యాలా అని చెప్పేసి మాట్లాడినటువంటి విషయాలు మనకు తెలుసు. కాబట్టి ఎంత దుర్మార్గపు పోకడలు పోయారో అన్నది మనకు అర్థమవుతుంది. ఒకసారి మనకి మధ్యకాలంలో సోషల్ మీడియా ఉధృతంగా తన విస్తృతిని పెంచుకున్న నేపథ్యంలో ఏంటంటే, సోషల్ మీడియాలో ఫ్రమ్ ద బిగినింగ్ బెస్ట్ యాక్టర్ ఎవరు, ఫ్రమ్ ద బిగినింగ్ బెస్ట్ యాక్ట్రెస్ ఎవరు అని చెప్పేసి మనకు చాలా క్లియర్గా మనకు ఇప్పుడు వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. అవును, ఒకసారి ఆ వీడియోలు అన్నీ చూస్తే మనకి నార్త్ ఇండియన్స్కి సంబంధించి దిలీప్ కుమార్ గారు చాలాసార్లు, లేకపోతే నసీరుద్దీన్ షా గారు, లేకపోతే నానా పటేకర్ గారు, ఇట్లా లేకపోతే బెంగాలీ నటులు, లేకపోతే మరాఠీ నటులు, వీళ్ళే ఉత్తమ నటులుగా అత్యధిక పర్యాయాలు తీసుకున్నటువంటి. హిందీకి వచ్చేటప్పటికి అమితాబ్ బచ్చన్ గారు, ఇట్లా మనకు కొంతమంది కనిపిస్తారు. సైఫ్ అలీ ఖాన్ గారు, అది తర్వాత ఓకే నెక్స్ట్ ఓకే ముందు సీనియర్స్ మనకి తర్వాత మనం దక్షిణ భారతదేశానికి వచ్చేటప్పటికి ఒక్క సినిమాకి దేనికో శివాజీ గణేశన్ గారికి వచ్చింది. ఆ తర్వాత మొత్తంగా మనకి తమిళ, మలయాళం ఈ 2 భాషలకు చెందినటువంటి కథానాయకులు మనకి కమల్ హాసన్ గారు, మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు, వీళ్ళే కనిపిస్తారు. మనకి జాతీయ ఉత్తమ నటుల జాబితాలో వీళ్ళే కనిపిస్తారు. అసలు ఒక్కొక్కసారి ఏంటంటే మన తెలుగు సినిమాలు అసలు పంపించటం లేదా పరిశీలనకు, లేకపోతే అసలు ఏం జరుగుతోందని మాలాంటి వాళ్ళం చాలా ఆవేదన పడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఒక్కసారిగా పుష్ప 1కి ఎప్పుడైతే జాతీయ ఉత్తమ నటుడు వచ్చిందో, హమ్మయ్య తెలుగు సినిమాకి జాతీయ ఉత్తమ నటుడు వచ్చింది అని ఊపిరి పీల్చుకున్నటువంటి సందర్భం ఉంది. చాలామంది ఫిలిం క్రిటిక్స్ కావచ్చు, ఫిలిం రిపోర్టర్స్ కావచ్చు, జర్నలిస్టులు ఎవరైతే అమ్మాయి మనకు కూడా తెలుగువాడికి కూడా ఒక ఉత్తమ నటుడు వచ్చిందని మనం ఆనందించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాసేపు దాన్ని పక్కన పెడితే తర్వాత ఇప్పుడు మమ్ముట్టి గారి పేరు బ్రహ్మయుగం, గోటుకు సంబంధించి గోట్ల వీరాజ్ సుకుమారన్ గారు,
తర్వాత మహారాజాకు సంబంధించి విజయ్ సేతుపతి గారు, అలాగే పుష్పకి సంబంధించి అల్లు అర్జున్. ఇందాక కల్కి ప్రస్తావన తీసుకొచ్చారు. వాళ్ళు ఇప్పుడు ప్రకటించుకోవాలి, పరిగణలోకి తీసుకోవాలంటే కల్కిలో అశ్వత్థామ పాత్ర చేసిన అమితాబ్ బచ్చన్ గారిని కూడా వాళ్ళు పరిగణలోకి తీసేసుకుంటారు. ఓకే, వాళ్ళు తీసుకోవాలని వాళ్ళు తీసేసుకుంటారు. యాక్చువల్గా ఏం జరుగుతుందంటేనండి సంధ్య గారు, మీకు మెన్షన్ చేయాలన్నమాట. మనం పంపించే ముందు సినిమా కాపీ పంపించాలి. కాపీతో పాటు ఈ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఏ కేటగిరీస్లో మేము అవార్డు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ప్రొడ్యూసర్ వైపు నుంచి మెన్షన్ చేసి పంపిస్తారు. బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ హీరో, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఆడియోగ్రఫీ, ఇవన్నీ రాసి పంపించారు. అలా కల్కి సినిమాకు సంబంధించి ప్రభాస్ గారి పేరు రాశారా, అమితాబ్ బచ్చన్ గారి పేరు రాశారా, వైజయంతి మూవీస్ వాళ్ళకే తెలియాలి ఎవరి పేరు రాశారని చెప్పేసి. మీకు అక్కడ తర్వాత ఏమవుతుందంటే వీళ్ళందరూ అనుకుంటున్నట్టు జాతీయ ఉత్తమ నటుడు అంత సులభ సాధ్యమైనటువంటి విషయం కాదండి. ఎందుకంటే డిఫరెంట్ కేటగిరీస్కి చెందినటువంటి డిఫరెంట్ పర్సనాలిటీస్, ఫిల్మీ పర్సనాలిటీస్ జడ్జెస్గా వ్యవహరిస్తారు. వీళ్ళు వ్యవహరించినప్పుడు ఏమవుతుందంటే మీకు నాకు ఒక సినిమాలో ఇప్పుడు నాకు బ్రహ్మయుగంలో మమ్ముట్టి గారు బాగా నచ్చారు అనుకుంటే నేను చాలా అత్యుత్సాహపడిపోయి నేను ఎక్కువ మార్కులు వేసేస్తాను, రాసుకుంటాను. లేకపోతే నాకు గోట్ లైఫ్లో పృథ్వీరాజ్ సుకుమార్ నచ్చితే నేను రాసుకుంటాను. పక్కన వాళ్ళు కూడా అవే మార్కులు వేసి ఉండాలని మనకి ఎక్కడ నియమమేం లేదు. ఈ మార్క్స్ అన్నీ వాళ్ళు ఒకసారి కూర్చుని ఒకసారి కౌంట్ చేసిన తర్వాత మీకు ఏంటంటే హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చాయన్నది చూసుకున్న తర్వాతే మీకు అలాగే పుష్ప1కి మీకు అల్లు అర్జున్కి రావడానికి అదే కారణం. హైయెస్ట్ మార్క్స్ పుష్పకి రావటమే. ఎందుకంటే ఒక హిందీ సినిమా నాకు గుర్తు రావట్లేదు, హిందీ నటుడి పేరు కూడా అప్పుడు పుష్ప తర్వాత హిందీ నటుడు తర్వాత రామ్ చరణ్ తర్వాత తారక్, ఇట్లా వచ్చినాయి మార్క్స్. కి సంబంధించి రామ్ చరణ్ ఇద్దరు పేర్లు ఉన్నాయి, ఇద్దరు పేర్లు మెన్షన్ చేశారు. వీళ్ళిద్దరి మీద ఒక హిందీ యాక్టర్ ఉన్నాడు, నాకు వెంటనే పేరు గుర్తు రావట్లేదు. అతని పైన అల్లు అర్జున్. ఈ మార్క్స్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు కేటగిరైజ్ చేసినప్పుడు ఏంటంటే అల్లు అర్జున్కి ఎక్కువ మార్క్స్ వచ్చాయి పుష్పకి. రావటంతో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ప్రకటించబడటం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మార్క్స్ అన్నీ ఇప్పుడు కూడా ఈక్వల్గా రావాలి, లేకపోతే వీళ్ళకి ఎక్కువ రావాలి వాళ్ళకి తక్కువ రావాలి అని అక్కడ ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయరు అనమాట. చేసేటటువంటి పరిస్థితులు అక్కడ ఉండవు. అక్కడ ఆ సమయానికి ఆ సందర్భానికి వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళ హృదయాల్ని ఎవరైతే కదిలిస్తారో, మనకి పుష్ప1కి ఉత్తమ నటుడు వచ్చిన తర్వాత పుష్ప1 ప్రభంజనం గురించి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి తాడి ప్రకాష్ గారు ఒక మాట అన్నారు. ఎందుకు పుష్పని ఇంతగా విపరీతంగా ఆదరించారు, ఎందుకు ఇతను పుష్ప అనేది ఎందుకు ఇంతమందిని ఆకట్టుకుంది అని పుష్ప1 విడుదలైన నేపథ్యంలో కొంత సమయం తర్వాత పుష్ప ప్రభంజనం కొనసాగుతుండగా ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే, ఈ లారీ డ్రైవర్లు కావచ్చు, లేకపోతే ఆటో వాలాలు కావచ్చు, లేకపోతే ఈ పాండబ్బాల దగ్గర ఉండేటువంటి జనం కావచ్చు, లేకపోతే మన ఇరానీ హోటళ్లలో కూర్చుని ఇరానీ ఛాయ్ తాగేటటువంటి జనం కావచ్చు, ఈ జనమే ఎవరైతే ఉన్నారో వీళ్ళ సంస్కృతి ఏదైతే ఉందో, వీళ్ళ యొక్క భాష ఏదైతే ఉందో, వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో, అవన్నీ కూడా ఒకసారి అండర్ డాగ్ అయినటువంటి ఆ మెంటాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి పాత్రగా పుష్పాన్ని తెర మీద మనం భారతీయ యవనిక మీద, చలనచిత్ర యవనిక మీద ఆ విధంగా మనం చూసుకోవాల్సి వచ్చింది. కాబట్టి అతను అందరికీ ఇష్టడైపోయాడు. అంటే అదే రేస్లో మీరు ఇందాక అన్నట్టు బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ పేరు కూడా రేస్ సినిమాకి సంబంధించి ఉంది. అది అప్పుడు కొంత వివాదం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అంటే విక్కీ కౌశల్ ఒక రేస్కి సంబంధించి ఆ తర్వాత చావా చేసినట్టు, చావాకి ముందు వచ్చింది, అతని పేరు పరిశీలనలో ఉంది. విక్కీ కౌశల్, అల్లు అర్జున్, విక్కీ కౌశల్, రామ్ చరణ్, తారక్ నలుగురు పోటీ పడ్డారు. వాస్తవానికి పోటీ పడినప్పుడు ఏంటంటే విక్కీ కౌశల్ కంటే అల్లు అర్జున్కి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. మార్క్స్ రావడంతో మీకు మన ఏదైతే ఆ రోజు అవార్డులు ప్రకటిస్తున్న సందర్భంలో ఆ జ్యూరీకి సంబంధించినటువంటి చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు వరుసగా RRRకి సంబంధించి అనౌన్స్ చేస్తూ, ఆ తర్వాత పుష్పకు రాకముందు అన్నీ ఇవే ఉన్నాయా, ఈ సినిమాలే ఉన్నాయంటే అప్పుడే అయిపోలేదు, సౌత్ ఇండియన్స్ ఇంకా చాలా అవార్డులు ఎగరేసిపోయారు, ఉండండి నేను చదువుతున్నాను కదా అని ఆయన స్టార్ట్ చేశారు. అది మనం ఖచ్చితంగా 10 అవార్డులు అండి, 10 జాతీయ పురస్కారాలు పుష్ప మరియు RRR 2 సినిమాలు కలిపి మనకు కొండపొలం సినిమాకు కూడా జాతీయ పురస్కారం వచ్చింది. వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. మనం తెలుగు సినిమాలకు సంబంధించి 3 సినిమాలు 10 జాతీయ పురస్కారాలని తీసుకొచ్చినప్పుడు 10 జాతీయ పురస్కారాలు మన తెలుగు సినిమాకి జాతీయ పురస్కారాలు రావటం లేదు, కనుమరుగైపోయి మృగ్యమైపోయేటటువంటి పరిస్థితుల్లో మనం తెలుగు వాళ్ళం, మన తెలుగు దర్శకులు, మన తెలుగు రచయితలు, మన తెలుగు సంగీత దర్శకులు చంద్రబోస్ గారు అయితేనేమి, దేవిశ్రీ ప్రసాద్ గారు అయితేనేమి, తర్వాత మనకి
కృషి గారు అయితేనేమి దర్శకుడు, కొండపల్లం దర్శకుడు, రాజమౌళి గారు, సుకుమార్ గారు, అల్లు అర్జున్, వీళ్ళందరూ ఏంటంటే ఇన్ని పురస్కారాలు తీసుకొచ్చిన తర్వాత మనం గర్వపడాలి. మన వాళ్ళు ఏమైపోయారంటే పుష్ప 1 దగ్గర ఆగిపోయారు. పుష్ప 1కు జాతీయ ఉత్తమ నటుడు వచ్చింది, పుష్ప 1కు జాతీయ ఉత్తమ నటుడు వచ్చింది అన్న దగ్గర ఆగిపోయారు. మిగతా 9 పురస్కారాలు కూడా తెలుగు సినిమాలకు వచ్చాయి కదా అనేటటువంటి ఆనందం కోల్పోయారనమాట వీళ్ళు. అంటే గతంలో శంకరాభరణానికి సినిమా పరంగా వచ్చింది, హీరో పరంగా ఫస్ట్ టైం కదా, వెరీ బిగినింగ్ అండి, వెరీ అది ఎందుకంటే శంకరాభరణానికి సంబంధించి నేను అంటే సోమయాజులు గారి పేరు నామినేషన్స్ లో ఉన్నా ఆయనకి ఇవ్వకుండా శంకరాభరణం సినిమాకు ఉత్తమ చిత్రం వచ్చింది అనేసి అని అది విన్నాను. ఆయన ఆ సినిమాకి వచ్చింది స్వర్ణకమలాలు 3 అండి ఇప్పటివరకు తెలుగు సినిమాలకు వచ్చింది. ఒకటి శంకరాభరణం ఫస్ట్, తర్వాత గీతాంజలి, తర్వాత బాహుబలి 3 సినిమాలు, 3 డిఫరెంట్ కేటగిరీస్లో స్వర్ణకమలాలు ఇచ్చారు. అది కూడా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి. సరే, దాన్ని పక్కన పెడితే ఏంటంటే జాతీయ ఉత్తమ నటుడు ఆ రేస్లో అల్లు అర్జున్ ఉన్నాడే కానీ ఇంకా ప్రకటించలే వాళ్ళు, ఇప్పుడు ప్రకటించలేదు. ఇంకా యాక్చువల్గా ఈ వీక్ అనౌన్స్మెంట్ అయిపోవాలి, బట్ వాయిదా పడ్డంతో ఏం జరుగుతుందని ఒక పలు రకాల అనుమానాలకి తావిచ్చింది. దాంతోపాటు ఏంటంటే గతంలో ఇప్పుడు నేను చెప్పిన అంటే వెరీ ఓల్డ్ కాదు, వెరీ ఎర్లీ కాదు, మీడియంలో ఉన్న సైఫ్ అలీ ఖాన్ గారికి కావచ్చు, అజయ్ దేవగన్ గారికి కావచ్చు, నెక్స్ట్ అక్షయ్ కుమార్ గారికి కావచ్చు, జ్యూరీలో ఉన్న మెంబర్స్ వీళ్ళతోటి ఏదో ఒక రిలేషన్లో ఉన్న వాళ్ళు, వీళ్ళకు ఒక నామినేషన్ ఒక ఓటు ఎక్కువ రావడం వల్ల అప్పుడు ఆ రేస్ లో మన తెలుగు వాళ్ళు ఉన్నా కూడా అన్యాయం జరిగింది కదా రంగస్థలంలో. నిజమేనా? అది రామ్ చరణ్ కి అన్యాయం జరిగింది, దాన్ని మనం చెప్పాం, మాట్లాడాం తెలుగు రాజ్యంలో. చిరంజీవి గారి విషయంలో కూడా చిరంజీవి గారి విషయంలో బాలు మహేంద్ర గారు ఓట్ చేయలే, ఆపద్ బాంధవుడికి బాలు మహేంద్ర గారు ఓట్ చేయలేదు చిరంజీవి గారికి. ఓకే, రామ్ చరణ్కి పరేష్ రావుల్ గారు ఓట్ చేయలేదు. బహిరంగ రహస్యాలు ఇవన్నీ. చిరంజీవి గారి పేరు ఆల్మోస్ట్ ఆల్ అక్కడి నుంచి ఏడిది నాగేశ్వరరావు గారికి ఉన్న పరిచయాల దృష్ట్యా ఫోన్ చేసి ఆపద్ బాంధవుడికి ఉత్తమ నటుడు ప్రకటించే పరిస్థితుల్లో బాలు మహేంద్ర గారు ఒక ఓటు వెనక్కి తీసుకున్నారు. ఆయన ఒక ఓటు ఆయన వేస్తే అయిపోయేటటువంటి పరిస్థితులు ఆయన వేయలేదు. దాని గురించి మనం చెప్పాం. నెంగెల్ కెట్టవా అనే సినిమాకి చిరంజీవి గారిని అడిగితే చిరంజీవి గారు అప్పుడున్న బిజీ దృష్ట్యా ఆయన నటించలా, బాలు మహేంద్ర గారికి డేట్లు ఇవ్వాల. త్యాగరాజన్ గారు మన ప్రశాంత్ వాళ్ళ ఫాదర్ యాక్ట్ చేశారు ఆ సినిమాలో. అలా ఇంకేంటంటే అప్పటి కోపం మీద ఆయన పెట్టేసుకున్నాడు బాలు మహేంద్ర గారు మనసులో. పెట్టేసుకొని చిరంజీవి గారికి అప్పుడు అన్యాయం జరిగింది, రామ్ చరణ్కి రంగస్థలంలో అన్యాయం జరిగింది. ఇప్పుడు ఏంటి ఫ్యాన్స్ వారు ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారు మన చేసిన కామెంట్స్ని ఇప్పుడు యాడ్ చేస్తూ ఉన్నారు. ఏంటి అవార్డ్స్ ఎలా వస్తాయో తెలుసు అనేసి అన్న కామెంట్స్ని కోట్ చేస్తూ ఇచ్చిన వాళ్ళకి ఎలా ఇస్తారు, రేస్లో ఇంతమంది ఉన్నారు కానీ అంటే నామినీస్ వీళ్ళు పంపించారా పంపించలేదా అన్నది ఒకటి. ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇస్తారంటే ఇంకా ప్రకటించలేదండి అల్లు అర్జున్కి. ఇంకా రేపు అల్లు అర్జున్ టాప్ లో ఉన్నాడు అనేది ఇన్సైడ్ టాక్ అనేది. ఇప్పుడు మనకి 2024 డిసెంబర్ అండి, ఇది అల్లు అర్జున్ సినిమా పుష్ప 2. 25 అతని సినిమా లేదు. 26 ఈ సంవత్సరం సినిమా విడుదలవుతుందో తెలియదు. అల్లు అర్జున్ 27లో విడుదలవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలం పోయినట్టే. ఆ సినిమా ఒక్కటే రేపు అతను ఏదైనా పురస్కారం వస్తే ఇస్తే, రాకపోతే 3 సంవత్సరాలు అతను ఏదైనా పురస్కారం ఏదైనా రావాలి, అతను గుర్తించాలంటే ఖచ్చితంగా అతను వెయిట్ చేయాలి. ఇప్పుడు అక్కడ ఆ వరుసలో సినిమా ఉంది మీకు, ఆ వరుసలో ఆ స్థాయిలో ఆ ప్రామాణికంగా మీకు పుష్ప 2 ఉంది కాబట్టి పరిగణలోకి తీసుకున్నారు. వీళ్ళు కూడా ఏంటంటే అన్ని అంశాలకు సంబంధించి పుష్ప 2ను కూడా పోటీకి పంపించారు. ఇప్పుడు టెక్నికల్గా తీసుకున్నా కూడా 2024లో చూసుకుంటే కల్కి ప్రభంజనం, పుష్ప 2 ప్రభంజనం 2 ఇంతకుమించి సౌండ్ చేసినవి అయితే ఏమి లేవు కదా. 2024కు సంబంధించి అవే ఆ 2. తర్వాత మనకి అంటే బ్రహ్మయుగం అనేది క్రిటిక్స్ మూవీ అండి, అంటే తమిళకి సంబంధించి కదా. మన బ్రహ్మయుగం మలయాళం అండి, మలయాళంకి బ్రహ్మయుగము గోట్ లైఫ్ మలయాళం అండి, మహారాజా తమిళ్. తెలుగుకు సంబంధించి 2 సినిమాలే, తెలుగు కల్కి 1 ఈ 2 తెలుగు. కల్కి ఇప్పుడు రేస్ లో ఉంది, నేషనల్ ఫిల్మ్ అవార్డ్ రేస్ లో. అమితాబ్ బచ్చన్ గారి నటన కూడా ఏ మాత్రం తీసుకోని విధంగా చాలా మంది థియేటర్, నాతో సహా నేను కూడా థియేటర్కు వెళ్ళే కల్కి ఎందుకు చూశానంటే, నేను ఇవాళకి చెప్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కి వాళ్ళకి బాధ కలిగినా పర్వాలేదు, నేను అమితాబ్ బచ్చన్ గారిని చూడటానికి నేను థియేటర్కి వెళ్ళాను ఫ్యామిలీతో. ఇద్దరి కోసం, ప్రభాస్ కోసం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అమితాబ్ బచ్చన్ కోసం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. 84 ఏళ్ల వయసులో అమితాబ్ బచ్చన్ గారు ఏ స్థాయిలో పెర్ఫామ్ చేశారు అని తెలుసుకోవాలి, చూడాలి. అమితాబ్ బచ్చన్ గారిని ఆయన యాంగ్రీ యంగ్మెన్ డేస్ నుంచి చూసినటువంటి ఒక జనరేషన్లో మేము వెళ్ళి అమితాబ్ బచ్చన్ గారిని ఆస్వాదించాము వెళ్ళి మేము. ఓకే,
కాబట్టి రేపు అమితాబ్ బచ్చన్ గారిని జాతీయ ఉత్తమ నటుడిగా ప్రకటించినా నేనే ఆశ్చర్యపోను. లేదు రేస్లో అమితాబ్ బచ్చన్ గారి పేరు లేదు. నామినేట్ చేశారు, అక్కడ మీరు మెన్షన్ చేశారో చేయలేదు, మీరు ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. అంటే ఇక్కడ నుంచి ప్రొడ్యూసర్స్ ఏది పంపిస్తే వాళ్ళు పంపించినటువంటి ఏదైతే అప్లికేషన్ ఉందో అప్లికేషన్ లో వాళ్ళు మెన్షన్ చేసుంటారు. చేస్తుంటే ఖచ్చితంగా అక్కడ పరిగణలోకి తీసుకోవాలి. రాయలేదు అని అనుకుందాం. అంటే ఇప్పుడు వీళ్ళు రేస్ లో వీళ్ళే ఉన్నారని జ్యూరీ మెంబర్స్ కన్ఫర్మ్ చేయాలా, లేకపోతే అసలు ఇన్ని నామినేషన్స్ వచ్చాయని? ఎందుకంటే మనకి ఇప్పుడు ఇక్కడ మరొక మెలిక కూడా ఉంది, మీరు అడగండి. లిస్ట్ చూస్తే ఓన్లీ 4 నేమ్సే వచ్చాయి. మన అల్లు అర్జున్ గారి పేరు, మమ్ముటి గారి పేరు, పృథ్వీరాజ్ గారి పేరు, మన విజయ్ సేతుపతి గారి పేరు వచ్చి 4 పేర్లే కనిపించాయి. అంటే స్క్రూటినీ చేసి 4 పేర్లు చూపించారా, లేకపోతే ఓన్లీ షార్ట్ లిస్ట్ అది అంటే నామినేస్ చాలానే వస్తాయి మీకు గుజరాతీ, అస్సామీ చాలా సినిమాలు మీకు అంటే లాంగ్వేజెస్ నుంచి ఫైనల్ చేసాము అనేసి. ఓకే, షార్ట్ లిస్ట్ ఇది. ఈ నలుగురిలో ఎవరికి ఇప్పుడు ఎన్ని మార్క్స్ పడతాయన్నది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఏంటంటే దీన్ని పొలిటికల్ వింగ్ లోకి ఎలా తీసుకెళ్లారంటే, సౌత్ స్టేట్ మీద బీజేపీ కొంత పట్టు సాధించేందుకు సినిమా పరంగా యూజ్ చేసుకునేందుకు, అందుకే సౌత్ స్టేట్స్ వాళ్ళనే సెలెక్ట్ చేసింది, మిగతా వాళ్ళని సెలెక్ట్ చేయలేదు అనేది ఇంకో వాళ్ళని తెర తీసుకొస్తున్నారు. దీని గురించి ఏమంటారు? అంటే దీనిని మనం ఏ కోణంలో చూడాలి? గతంలో మరి బాహుబలికి ఉత్తమ చిత్రం ఇచ్చినప్పుడు కూడా మనం అలాగే అర్థం చేసుకోవాలి. అట్లాగే రాజమౌళి గారికి, కీరవాణి గారికి పద్మశ్రీ పురస్కారం ప్రకటించినప్పుడు అలాగే అర్థం చేసుకోవాలి. అలా మనం ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు, దాన్ని ఏ అర్థంలోనైనా తీసుకోవచ్చు. ఎవరి ఊహకు ఎంత తోస్తే అంత, అంతేనా? ఓకే, మరి ఒక కోయిల ముందే కూర్చుందంటారా ఫ్యాన్స్ రచ్చ? అంటే వాళ్ళు ఎదగాలని కోరుకుంటున్నానండి మానసికంగా. ఎందుకంటే మనం ఇంకా థియేటర్ల దగ్గర, బెనిఫిట్ షోల దగ్గర, మనం ఇక్కడే కటౌట్లకు పాలాభిషేకాల దగ్గర ఆగిపోయాం. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఈ విషయం చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ స్పష్టం చేయదలుచుకున్నది ఏంటంటే, కటౌట్లకి పాలాభిషేకం చేయటం అనేది, అలాగే కొన్ని ప్రాంతాల్లో, మరి ముఖ్యంగా మా రాయలసీమ ప్రాంతంలో కూడా సినిమా థియేటర్ దగ్గర విడుదలవుతుందంటే ఆ కటౌట్ దగ్గర మేకల్ని, పొట్టేళ్ళని బలిచ్చి ఇవన్నీ కూడా చేసేటటువంటి అభిమానులు ఉండేవారు. వీళ్ళని చాలామందిని చాలా వరకు క్రమశిక్షణాయుతమైనటువంటి సేవా కార్యక్రమాల వైపు మళ్లించాలని చిరంజీవి గారు చాలా కృతనిశ్చయంతో, స్థిర సంకల్పంతో ఆయన రక్త నేత్రదానాల్ని ప్రారంభించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, వీళ్ళని క్రమశిక్షణలో పెట్టాలి, స్ట్రీమ్ లైన్ చేయాలి వీళ్ళని. ఫస్ట్ వీళ్ళు ఎక్కడే థియేటర్స్ దగ్గర ఇట్లాగే ఆగిపోకూడదు. సోషల్ స్టేటస్, నా ఫ్యాన్స్ అంటే వాళ్ళకి సోషల్ స్టేటస్ రావాలి, నా ఫ్యాన్స్కి చెప్పి ఆలోచించి కార్యాచరణ రూపొందించి అమలుపరిచినటువంటి భారతదేశంలోనే మొట్టమొదటి కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు. ఓకే, దానివల్ల ఏమైందంటే రక్తదానం మహోద్యమంగా రూపుదాల్చింది, నేత్రదానం మహోద్యమంగా రూపుదాల్చింది. ఆ తర్వాత అవయవదానాల గురించి ఆలోచిస్తున్నారు. ఈవేళ తర్వాత వృద్ధ సేవాశ్రమాల గురించి, అనాథ సేవాశ్రమాల గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈవేళ ఏర్పడిందనమాట. అభిమానులు ఏమిటంటే హీరో వర్షిప్ అనేది, అంటే వ్యక్తి ఆరాధనా భావం అనేది, తమ అభిమాన కథానాయకుని ఆరాధించేటటువంటిది ఒక స్థాయి దాటిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఇంటలెక్చువల్స్ స్టేట్లోకి వెళ్ళి ఆలోచించాలన్నమాట. సాధ్యపడుతుంది, సాధ్యపడదు అనేటటువంటి అంశం అనేది తీసుకోవాలి. నీకు సుమన్ గారికి ఉత్తమ నటుడు వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళం ఏది బావబామరిది సినిమాకి మేము విమర్శించాం. ఎందుకంటే సుమన్ గారు బాగా చేస్తుండొచ్చు బావబామరిదిలో, కాకపోతే అప్పుడు ఏంటంటే ఓన్ డబ్బింగ్ చెప్పుకున్నటువంటి వాళ్ళు బెస్ట్ యాక్టరా, బెస్ట్ యాక్టర్స్ కాదనేటటువంటి కొన్ని నిబంధనలు ఉండే. మరి జాతీయ ఉత్తమ నటి ఇచ్చారు విజయశాంతి గారి కర్తవ్యం సినిమాలో. ఆవిడ డబ్బింగ్ చెప్పారా, సరిత గారు డబ్బింగ్ చెప్పారు అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఒకసారి అంటే నేను అనేది ఏంటంటే, జాతీయ ఉత్తమ నటి ఇచ్చేటప్పటికి మీ గొంతుకుతో మీరు మాట్లాడుకోలేనప్పుడు మీరు జాతీయ ఉత్తమ నటి పురస్కారం ఎట్లా తీసుకుంటారు? దీనికి కంపారిజన్ అది మరి తర్వాత డబ్బింగ్ సినిమాలు అన్నది హిట్లర్ సినిమాలో రీమేక్ సినిమాలు అవార్డుకు అనర్హం అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. అదే ఓకే, రీమేక్ సినిమాలు అవార్డు అనర్హం తీసుకొచ్చారు. మన సొంత కథ కాకుండా పక్క దగ్గర నుంచి తీసుకొచ్చిన కథ కాదు, నటుల నటన గురించి మాట్లాడుతున్నా. కథ, స్క్రీన్ ప్లే మాటలు వద్దు, నటుల నటన గురించి మాట్లాడుకుందాం. నటుల నటన వరకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా నటనలో తేడా ఉంటుందేమో, కానీ దీని మాతృక ఏంటి అనేది అయితే ఒక కంపారిజన్ అయితే వస్తుంది. మరి కొన్నింటికి ఇచ్చారు, మరి సంబంధం లేకుండా కొన్నింటికి ఇచ్చారు. మరి మనోహరం సినిమాకి జగపతి బాబు గారికి ఉత్తమ నటుడు ఇచ్చినప్పుడు నేను ఏడిది నాగేశ్వరరావు గారితో దాదాపుగా దెబ్బలాడాను ఏడిది నాగేశ్వరరావు గారితో. విజయరామరాజులో శ్రీహరి గారి నటన ముందు ఏంటండి మనోహరంలో జగపతి బాబు గారి నటన, ఏం నటన అది?
విజయరామరాజు గారు ఎలాంటి ప్రత్యేక ప్రశంస ఇచ్చారు. జ్యూరీ ప్రత్యేక ప్రశంస శ్రీహరిని ఇచ్చారు. దాన్ని నేను గేడి నాగేశ్వరరావు గారితో నాకున్న చనువు కొద్ది ఏంటి నాన్నగారు ఇది మీ స్నేహితుడు కొడుకు కాబట్టి, ఆయన చైర్మన్ ఆ సంస్థలు, మీ స్నేహితుడు కొడుకు కాబట్టి ఇచ్చేసారా అన్నాను. వివి రాజేంద్ర ప్రసాద్ గారు ఏడి నాగేశ్వరరావు లేదు చాలా బాగుంది చూడంటారని. ఈ సినిమా చూశానండి, 2 సార్లు చూశాను నేను. విజయరామరాజుతో కంపేర్ చేస్తే మనోహరంలో ఏముంది అసలు జగపతి బాబు గారి నటన అని అడిగా. విజయరామరాజులో మనకి అసలు ఎన్నిసార్లు కన్నీళ్ళు వస్తాయి శ్రీహరి గారి పర్ఫార్మెన్స్ చూస్తుంటే. ఎండింగ్ అది క్లైమాక్స్ అద్భుతంగా. మరి మనకి గుర్తింపు గౌరవం ఎందుకు రావట్లేదంటే మనం మన వాళ్ళని గుర్తించుకోకపోవడం, గౌరవించుకోకపోవడం. అట్లా అనుకుంటే మనకి కొన్ని సినిమాలండి, మరి ముఖ్యంగా తెలంగాణ గడ్డ మీద వచ్చినటువంటి చాలా సినిమాలకి జాతీయ పురస్కారాలు, జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చాయి తప్ప దాసి, మట్టి మనుషులు ఇట్లాంటి సినిమాలకి వాటికి రాష్ట్ర స్థాయికి వచ్చేటప్పటికి వాటికి వచ్చినటువంటి పురస్కారాలు కావచ్చు, లభించినటువంటి గుర్తింపు కావచ్చు చాలా తక్కువ అనమాట. చాలా నిరాదరణకు గురైనటువంటి అంత వివక్ష అనమాట. ఓకే, ప్రాంతీయ వివక్ష, అసమానతలు. దీంట్లో మళ్ళీ ఈవేళ సరికొత్తగా సామాజిక సమీకరణలు, లేకపోతే ఎవరు ఏ పార్టీకి వీళ్ళు విధేయులుగా ఉన్నారు, ఇన్ని లెక్కలు వేసుకుని అంతెందుకు సాగర సంగమంలో కమల్ హాసన్ గారు జాతీయ ఉత్తమ నటుడు అన్నది ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది, వచ్చేసింది అని ఈ విషయం కూడా స్వయంగా ఏడి నాగేశ్వర గారు చెప్పింది. ఎవరు ఓటు వేయలేదు తెలుసా కమల్ హాసన్ గారికి? కే బాలచంద్ర గారు ఓటు వేయలా. గురువు గారి శిష్యుడికి ఓటు వేయలా. ఎందుకు అని అడిగితే విశ్వనాథ్ సినిమాలో జాతీయ ఉత్తమ నటుడు ఏంటి, నీకు నా సినిమాలో రావాలి, నీకు వేరే వాడిని ఉత్తమ నటుడు అని గుర్తించాలి, విశ్వనాథ్ సినిమాలో బెస్ట్ యాక్టర్ రారా నువ్వు అని అన్నాడు బాలచంద్ర గారు. ఇంకేం మాట్లాడతాం? సాగర సంగమంలో కమల్ హాసన్ గారి నటనకి ఎవరైనా ఎక్కడైనా మనం వంక పెట్టగలమో చెప్పండి? అసలు కే బాలచంద్ర గారు ఓటు వేయలేదండి. ఏం మాట్లాడుకుంటాం ఇంకా? ఇంతకు మించి డిస్కషన్ కూడా వేస్ట్లేండి. కాకపోతే ఏంటంటే కొసమేరిపోయిందంటే వాళ్ళు బాగానే ఉంటున్నారు, మధ్యలో వీళ్ళు ఒక మంచి పాజిటివ్ వేతో మన హీరోకి వచ్చింది అది ఎవరైనా కానివ్వండి అన్న దాంట్లో వెళ్తే బాగుండేది కదా. చిరంజీవి గారు అన్న కామెంట్స్ను కూడా అన్న విధానం వేరు, అర్థం చేసుకుంటున్న విధానం వేరున్న చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆయన అన్న టోన్ వేరు, బయటికి వెళ్ళినటువంటి. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆయన అన్న టోన్ చాలా కరెక్ట్. ఇప్పుడు గురువే శిష్యుడికి ఓటు వేయలేదు. ఆ బాలీవుడ్ వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే జ్యూరీలో వాళ్ళకి సంబంధించి ఎవరో క్లోజ్ అసోసియేట్ అయి ఉండడం వల్ల అక్కడ ఒక మార్క్ ఎక్కువ వేయడం అనేది. మన సౌత్ ఇండస్ట్రీలో ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి జ్యూరీ మెంబర్స్ చాలా తక్కువ ఉండడం, చాలా తక్కువ మంది. మీకు ఒకసారి మీరు ఆ వీడియో యూట్యూబ్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఏది ఫ్రమ్ ద బిగినింగ్, ఏది జాతీయ ఉత్తమ నటుల జాబితా, జాతీయ ఉత్తమ నటీమణుల జాబితా ఒకసారి తీసుకుంటే వాళ్ళకేంటంటే జ్యూరీ మెంబర్స్ అందరూ వాళ్ళే అయిపోవడం వల్ల, మెజారిటీ మెంబర్స్ చైర్మన్తో సహా వాళ్ళే అయిపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ప్రయారిటీస్ లిస్ట్లో ఏమైపోతుందంటే వాళ్ళ సినిమాలు వచ్చేస్తాయి. నార్త్ మూవీస్, మరీ ముఖ్యంగా హిందూ మూవీస్ వచ్చేస్తాయి. మీకు వచ్చేసిన తర్వాత వాళ్ళ ప్రయారిటీస్ అన్నీ అక్కడే ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత వాళ్ళంతా అయిపోయిన తర్వాత టీ బ్రేక్లోనో లేకపోతే స్నాక్స్ బ్రేక్లోనో అప్పుడు సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ ఏ వచ్చాయంటే వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా అనేటటువంటి అక్కడ అద్భుతం, అమోఘం అని అనిపించినప్పుడు అయ్యయ్యో ఇప్పుడు ఇవ్వకపోతే, మనం ప్రకటించకపోతే అని మళ్ళీ మార్క్స్ కౌంట్ అవుతాయండి అని అప్పుడు ఆ భయంతో వేసుకుంటారు మార్క్స్. దీనికి ఇవ్వకపోతే ఎక్కడో తేడా వస్తుందేమో అని చెప్పేసి. ఓకే, మొత్తానికి నేషనల్ అవార్డ్స్ సంబంధించి వాయిదా ఎందుకు పడింది అనేది పక్కన పడితే జరుగుతున్న వార్త నుంచి బ్రేక్ పడితే బాగుంటుంది. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే ఇంకా బాగుంటుంది అనే విషయం చాలా స్పష్టంగా తెలియజేశారు. ధన్యవాదాలు సంధ్య. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.